అదేవిధంగా వస్తుంది, ఇప్పుడు 8 క్వింటాల్లో వస్తుంది అనుకున్న కాడ 5 క్వింటాల్లో వస్తే ఆ మిగతా 3 క్వింటాలకు కూడా కట్టించి ఇచ్చేటటువంటిది ఉండదు, ఎందుకంటే కాంట్రాక్ట్లో బైండింగ్ ఉంటుంది కాబట్టి. ఈ అన్ని అంశాలను పక్కకు పెట్టి కంప్లీట్గా దళారీ వ్యవస్థను, ఆర్గనైజర్ వ్యవస్థను ప్రొడ్యూస్ చేసి ఇక్కడ రాజకీయ నాయకులు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా తెలంగాణ జాగృతి తరఫున మేము ఫైట్ చేస్తాం. ఎవరెవరైతే సీడ్ కంపెనీలు ఇక్కడ ఉన్నారో మీరు డైరెక్ట్గా రైతులతో ఒప్పందం చేసుకోండి. కలెక్టర్ గారు మధ్యలో ఉండాలి. నేను కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్న, చిన్న చిన్న జిల్లాలు ఉన్నాయి, ఇవి ఓన్లీ 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ రైతులను మీరే మధ్యలో ఉండి కంపెనీలతోనే డైరెక్ట్గా అగ్రిమెంట్ చేయించాలి. దానికోసం మా పోరాటం అన్నది కంటిన్యూస్గా కొనసాగుతుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా గుండ్రేవుల ఎత్తిపోత పథకం ఏందది? కర్నూలుకి నీళ్ళు ఇచ్చే పథకం. కర్నూలుకి నీళ్ళు ఇవ్వడానికి తెలంగాణలో 24 గ్రామాలు మునగాల. దానికోసం ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా మాకు తెలిసింది. అక్కడ గ్రామస్తులందరూ కూడా వచ్చి మాకు చెప్పినారు, గుండ్రేవుల పథకం అనేది కరెక్ట్ కాదు, మనకు లాభం లేకుండా మన 24 గ్రామాలు మునగడం అంటే కరెక్ట్ కాదు, దానికి ఇంకొక పాయింట్ చూసుకోవాలని చెప్పి ఆంధ్ర ప్రభుత్వానికి కూడా సూచన చేస్తున్నాం. తెలంగాణలో మాత్రం ఇంచు భూమి కూడా ఇయ్యం, ఆ రైతుల పక్షాన జాగృతి నిలబడి పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ తర్వాత మల్దకల్ తిమ్మప్ప స్వామి వారి దర్శనం చేసుకున్నాం. చాలా అద్భుతంగా ఉంది. 6000 సంవత్సరాల చరిత్ర అని చెప్పి అక్కడ వారు చెప్తా ఉన్నారు. అంత పెద్ద చరిత్ర ఉన్న టెంపుల్ని కూడా మరి ఎన్నడూ తెలంగాణ వచ్చినాక కూడా ఏమీ డబ్బులు ఇచ్చి డెవలప్ చేసుకున్న ఆస్కారం అయితే కనపడలేదు. అట్లానే అమరవాయిని దాటుకుంటూ గద్వాల్ టౌన్కి వచ్చినాం. दौलत भाई होटल चाय दाइनम. दौलत भाई होटल ने पूरा गद्वाल का गॉसिप चलता कहते अच्छा है, वो गॉसिप के बारे में और बहुत सारे इश्यूज के बारे में लोगों से बात करने का कोशिश करें. अच्छा लगा. बहुत गंगा जमुना तहजीब है गद्वाल के शहर में. लेकिन गद्वाल के शहर के हमारे मुसलमान भाइयों से मैं एक ही बात रिक्वेस्ट करना चाहती हूँ, आपसे गुजारिश करना चाहती हूँ, सोचिए एक बार, इतने सालों से एक ही फैमिली को आप लगातार बार बार मौका देते आए, क्या फ़ायदा हुआ, किसको फ़ायदा हुआ?